జీవిత ధ్యేయ అన్వేషణలో ఒకసారి నాగ్పూర్ నుండి కొంతమంది ప్రజలు వచ్చారు. మాటల్లో అక్కడ ఉన్న కమలా పండ్ల బజారు సంగతి వచ్చింది. అక్కడ ఉన్న దళారుల దగ్గర నుంచి స్త్రీలు కమలా పండ్లు అమ్మడానికి తీసుకెళ్లేవాళ్ళు. ఆ పండ్లు అమ్మిన డబ్బు వారి ఇంట్లోనే ఖర్చు అయిపోయేది. పండ్లను అమ్మగా వచ్చిన డబ్బు ఆ స్త్రీలు దళారులకు ఇవ్వకపోవడం వల్ల వారి అప్పు రోజురోజుకు పెరిగిపోయేది. అందువలన విధర్మీయులైన ఈ దళారులు ఆ స్త్రీలను, వారి వయస్సుకు వచ్చిన కుమార్తెలను, కోడళ్లను డబ్బుకు బదులుగా పంపమనేవారు. ఇటువంటి ఆడపిల్లలను మన సమాజం ఆదరించదు. అటువంటి స్త్రీలు ఏం చేయాలి? హిందూ మహాసభకి చెందిన డాక్టర్ మోంజే వంటి ప్రముఖ కార్యకర్తలు హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను గురించి తెలిసిన వెంటనే వారిని రక్షించుటకు వారి దగ్గరకు పరిగెత్తి పోరాడేవారు. ఈ అవమానింపబడిన స్త్రీలకు గౌరవమైన స్థానం కలిగించడం కోసం వారెంతో శ్రమపడ్డారు. ఈ మహిళలను స్వీకరించడానికి సమాజం సిద్ధంగా లేనప్పుడు వారు మాత్రం ఏం చేయగలరు? తోటి సోదరీమణుల ఈ దురవస్థ గురించి తెలిసి ఎంతో వ్యధ చెందారు. ఈ మహిళల్లో దోషం లేనప్పటికీ వారెందుకు ఇంత తీవ్రంగా దండింపబడుతున్నారు అని మౌసీజీకి మనస్సులో క్షోభ కలిగింది. గృహకృత్యాలు అయిన తర్వాత వారు రామాయణం చదవడం కోసం కూర్చున్నారు. అందులోనూ అదే విషయం, సీతా అపహరణం. మహాపరాక్రమవంతుడైన భర్త లక్ష్మణుని వంటి దక్షత కలిగిన మరిది ఉన్నప్పటికీ సీత అపహరించబడింది. మరి కమలా పండ్లు అమ్ముకునే నిరాధారులైన సామాన్యమైన పేద స్త్రీలను ఎవరు ఉద్ధరించగలరు? లక్ష్మీబాయికి మనస్సులో ఈ చింత ఎంత ప్రయత్నించినా దూరం కావడం లేదు. రామాయణంలో రావణుడు సీతను బాధించినప్పుడు ఆమె తన అపరిమిత ఆత్మబలంతో రావణుణ్ణి తుచ్చనుగా భావించి అసహ్యాన్ని ప్రకటించి అతని మనోరథాన్ని విఫలం చేసింది. ఇది ఎలా సాధ్యమైంది? సీతకు సేన కానీ, భర్త కానీ, మరిది కానీ ఎవ్వరూ సహాయం లేరు. సీత తన ఆత్మబలం వల్ల తనను తాను రక్షించుకోగలిగింది. ఈరోజు మనం ఈ ఆత్మబలాన్ని ఎలా సమకూర్చుకోవాలి? కేవలం స్త్రీలకే కాదు, మొత్తం సమాజం యొక్క ఆత్మబలం ఎలా పెంపొందించాలి అనే ఆలోచన సాగింది. స్వామి శ్రద్ధానందజీ వంటి కర్మిష్టి హిందుత్వనిష్ట గల కార్యకర్తను బట్టపగలు హత్య చేస్తే మనం ఏమీ చేయలేకపోయాం. హిందూ సమాజ పురుషుని యొక్క ఈ అలసత్వం ఎలా పోగొట్టగలం? నిప్పుపై అలముకొన్న ఈ నివురుని తొలగించి సత్వము, స్వాభిమానము అనే అగ్నిని ఎలా ప్రజ్వరింపజేయాలి అనే ఆలోచనలు లక్ష్మీబాయి మనసులో నిరంతరం కలిచివేస్తున్నాయి. లక్ష్మి, నువ్వెంతవరకు ఆలోచిస్తావు? మనం అబలలం, మనం ఏం చేయగలము? ఇదంతా విడిచిపెట్టి నీ పిల్లల వైపు చూడు, వారిని గురించి ఆలోచించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దు అని ఉమాబాయి అంటూ ఉండేది. ఈ మధ్య మనోహరుడు ఇంటి ముంగిటల్లో ఆడుకోవడం లేదు. కుర్రాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు. ఒకరోజు కర్ర కొనడానికి డబ్బులు వదిన లక్ష్మిని అడిగాడు. మనోహర్ని వెనకాల పద్మాకరుడు, దినకరుడు నిల్చున్నారు. వారు కూడా చాలా ఉత్సాహంతో, అవును వదిన, మేమందరం కర్రలు కొనుక్కోవాలి అన్నారు. మీకు కర్రలు ఎందుకు? తన్నుకోవడానికా అని అడిగింది లక్ష్మి. లేదు వదిన, మేము తన్నుకోము. మాకు శాఖలో కర్ర పట్టుకొని ఎగ్దో తీన్ అంటూ నడవడం నేర్పుతారు. అంతేకాదు మాకు కర్ర తిప్పడం కూడా నేర్పుతారు. వదిన, మేము దండ పట్టుకొని ఇలా ఇలా గొప్పగా దర్జాగా నడుస్తాం. ఎవరైనా మమ్మల్ని కొట్టడానికి వచ్చారో అప్పుడు మేము వాళ్ళని గట్టిగా కొట్టి పారిపోయేటట్లు చేస్తాం. దినకరుడు కర్రతో ప్రయోగం చేసి చూపించాడు. పిల్లల ఉత్సాహం పెంపొందించి లక్ష్మి వారి కోరిక తీర్చింది. శాఖలో నేర్చుకుంటున్న ప్రయోగాల అభ్యాసం, సావధాన్, దక్ష మొదలైన ఆజ్ఞలు, దేశభక్తి పాటలు ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. తన పిల్లల ప్రవర్తనలో మార్పుని లక్ష్మీబాయి గమనిస్తున్నది. హిందూస్థాన్, హిందూ భావన యొక్క ఉచ్చారణ వ్యవహారం ప్రారంభమైంది. లక్ష్మీబాయి సంఘం శాఖ గురించి విచారణ ప్రారంభించింది. ఆమె మనస్సును వేధిస్తున్న ప్రశ్నకు అనుకోకుండా సమాధానం లభించింది. హిందూ సాంప్రదాయాలపై అభిమానం స్త్రీలలో కూడా పెరిగితే మనలో ఆత్మబలం పెంపొందుతుంది. కేవలం పురుషులకి మాత్రమే ఈ భావం పరిమితం చేస్తే పని జరగదు. మహిళలు సమాజంలో అర్ధభాగం ఉన్నారు. వారినందరినీ జాగృతం చేయడం, స్నేహభావంతో ఏకత్రితం చేయడం చాలా అవసరం. ఈ సమయంలో లక్ష్మీబాయి ఒక భయంకరమైన వార్తాపత్రికలో చదివింది. కర్ఫుల్లేలే పుష్పం, వాడిన పుష్పమని.
సావధాన్ అనే పత్రికలో ప్రచురించబడిన ఆ వార్త లక్ష్మీబాయికి చాలా దుఃఖం కలిగించింది, భరించరాందైంది. తన భర్తతో కలిసి వెళ్తున్నప్పటికీ ఒక స్త్రీ ఒక గూండాచే అవమానించబడింది. రోడ్డు మీద ఎంతోమంది ఉన్నప్పటికీ ఎవరూ ఆ స్త్రీకి సహాయం చేయలేదు. చట్టాలు చదువుకున్న వారి కోసమే ఉన్నాయి, మనం మన బలంతో మన కోరిక తీర్చుకోవచ్చు అని గూండా అనగలిగే స్థితి ఆ స్త్రీల పట్ల ఆత్మీయతాభావం లేకపోవడం వల్లనే అందరూ మూగగా చూస్తుండిపోయారు. ఎప్పుడు మహిళలు తమ సంరక్షణ కొరకు సిద్ధపడాలి. శారీరక మానసిక బుద్ధితో స్త్రీ సమర్థవంతురాలు కావాలి. సంవేదనాశీలత స్నేహభావం నిర్మాణం కావాలి. మరి ఇది ఒక్కరి వల్ల ఎలా సాధ్యమవుతుంది? మనం ఏకత్రితం ఎలా అవ్వగలం? ఆమెకు తన పుత్రుల యొక్క దండాభ్యాసం, వారందరూ ఒకచోట ఏకత్రితం అవ్వడం, ఉత్సాహపూరితంగా దేశభక్తి గీతాలు ఆలపించడం అంతా కళ్ళల్లో మెదిలింది. వత్సల, మనం కూడా దండాభ్యాసం నేర్చుకుందామా? ఒకరోజు లక్ష్మీబాయి అడిగింది కుమార్తెను. వత్సలకు కూడా ఆ మాట బాగా నచ్చింది. ఆమె వెళ్ళి తన తమ్ముళ్ళని అడిగింది, తమ్ముడు, మాకు కూడా ఈ దండ త్రిప్పించడం నేర్పించరా అని. లేదు లేదు, మేము అలా నేర్పించం, మేము అడగాలి అన్నారు. సంఘులో అనుశాసనతోటి ప్రభావితులైన సోదరులు కానీ ఎక్కడ ప్రభావితులైన సోదరులు కానీ ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ మార్గం తప్పక దొరుకుతుంది. ఒకరోజు మనోహర్ అన్నాడు, వదిన, ఇవాళ మేము శాఖ నుంచి ఆలస్యంగా వస్తాము, మా డాక్టర్జీ వస్తారు, ఈ సూచన ఇంటింటికి చెప్పాలి. మనోహర్ దినకర్ శాఖ నుండి వచ్చాక లక్ష్మీబాయి అడిగారు, దినా, ఏం కార్యక్రమం ఉంది రేపు? ఏం సూచన మీరు అందరికీ ఇచ్చారు? మా పూజనీయ సర్ సంఘ్ చాలక్ డాక్టర్ హెడ్గేవార్జీ వస్తారు. వారు స్వయం సేవకుల యొక్క హితైషులను కలియాలనుకుంటున్నారు. ఈ కార్యక్రమం యొక్క సమయము స్థలము ఇంటింటికి తెలియచేయాలి. కార్యక్రమం ఎన్ని గంటలకు ఎక్కడ జరుగుతుంది అన్న వదిన అభిప్రాయం గమనించి మనోహర్ అడిగాడు, వదిన, మీరు అక్కడికి రావాలనుకుంటున్నారా? వదిన, హితైషులంటే తండ్రి లేక బంధువు అంటే మగవారుని పిలిచారు, ఆడవాళ్లను కాదు అన్నారు. తొందరగా పద్మాకర్ అన్నాడు, వదిన, అక్కడ ఏ స్వయం సేవక్ తల్లి కూడా రాదు అని. దినకర్, ఇదంతా నాకు తెలియదు, కానీ మీకు తండ్రి లేరు, ఇంట్లో మరొక మగవారైనా లేకపోవడం వల్ల నేనే మీ సంరక్షకురాల్ని, అందుచేత నేనే అక్కడికి వస్తాను. వదిన, అనుమతి లేకుండా మీరెలా వస్తారు? నేను మా అధికారులను అడిగి వస్తాను అన్నాడు మనోహర్. ఆ సమయంలో సంఘం యొక్క వరిష్ఠ అధికారి అప్పాజీ జోషి వారు అనుమతించారు. కార్యక్రమం తర్వాత లక్ష్మీబాయి పూజనీయ డాక్టర్జీని కలుస్తానని కోరారు. వారు అటువంటి వ్యవస్థ చేస్తానని మాట ఇచ్చారు. అప్పాజీ ఇంట్లోనే కలిసే ఏర్పాటు జరిగింది. లక్ష్మీబాయికి చాలా సంతోషం కలిగింది. ఇన్నాళ్ల నుండి మనసులో ఉన్న అభిప్రాయాలు చెప్పుకోవడానికి వీలు కలిగింది, కానీ మనసులో సంకోచం ఉంది. పూజనీయ డాక్టర్జీ వంటి శ్రేష్ఠ వ్యక్తి ఎదుట ఏ పరిభాషతో తన మనోవ్యతను వ్యక్తం చేయాలి అనేది ప్రశ్న. కానీ డాక్టర్జీ యొక్క ఆశ్వాసన, ధీర గంభీర వ్యక్తిత్వం కారణంగా ఆమె తన అభిప్రాయాలను విప్పి చెప్పగలిగింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా జాగృతులు కావాలి. తమ పుత్రులు సంఘ శాఖలకు వెళ్ళారంటే వారక్కడ ఏం చేస్తారు అన్న విషయం ఆమె తెలుసుకోవాలి. మీరిస్తున్న సంస్కారం అతి ఉపయుక్తం, ఆవశ్యకం. అయినా సరే ఆ మహత్వం తల్లి కూడా తెలుసుకోగలిగి ఉండాలి. ఈ విధంగా అంటూ సర్దార్ మెహందసీ కొడుకు యొక్క ఉదాహరణ లక్ష్మీబాయి చెప్పింది. అనేక రోజుల నుండి ఉన్న ఆలోచనలు శబ్దరూపం దాల్చాయి. డాక్టర్జీ ప్రశాంతంగా అంతా విన్నారు. లక్ష్మీబాయి యొక్క మనోవ్యథ వారికి అర్థమైంది. లక్ష్మీబాయి యొక్క అభిప్రాయాలను మన్నిస్తూ వారన్నారు, లక్ష్మీబాయి, మీ ఆలోచన చాలా బాగుంది, కానీ ఇవాళే వీటి గురించి నిర్ణయం తీసుకోవడం కష్టం. మనం కొన్ని రోజుల తర్వాత తిరిగి కలుద్దాం. మహిళలలో రాష్ట్ర భావన జాగృతం అవ్వడం అవసరం. వారిని నిర్భయులుగా, ఆత్మనిర్భర్లుగా కూడా తయారు చేయాలి. కానీ ఈ పని ఏ పద్ధతిలో చేయాలో ఆ విషయం లోతుగా ఆలోచించాలి. సంపూర్ణ హిందూ సమాజం యొక్క ప్రగతి గురించి ఆలోచించే డాక్టర్జీకి లక్ష్మీబాయి ప్రస్తావించిన విషయాలు ఆలోచింపదగినవిగా అనిపించాయి. ఆ తర్వాత ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. ఒకప్పుడు నాగ్పూర్లో, ఒకప్పుడు వర్ధాలో కలుస్తుండేవారు. ఆలోచనలు మధించబడినాయి. మధించందే వెన్న ఎప్పుడైనా వస్తుందా? లక్ష్మీబాయి నాగ్పూర్లో డాక్టర్జీ ఇంటికి వెళ్తే ఆమెను చూడగానే వారు మెట్లు దిగి క్రిందకు వచ్చేవారు. వారి నమ్రత, ఆత్మీయత చూసి లక్ష్మీబాయి మనస్సు గౌరవంతో నిండిపోయేది. తన పెద్దన్నగారి
వద్ద వలె సంకోచం లేకుండా మాట్లాడుతుండేది. అలాగే చర్చ సాగుతూ ఉండేది.